ఉద్యోగుల విషయంలో వాస్తవానికి మొదటి నుంచి ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న బకాయిలు తీర్చాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ముందే అనుకున్నదే దీపావళికి ముందు ఒక డిఏ కనుక రిలీజ్ చేస్తారేమో, దాంతో ఉద్యోగులు కూడా సంతృప్తి చెందుతారేమో అని అన్నట్టుగానే ప్రకటన అయితే చేసేశారు. ఒక డిఏ విడుదల చేస్తున్నామని. కానీ డిఏ విడుదల చేసే సమయంలో ఆ జీవో జారీ చేసినప్పుడు తలెత్తిన ఒక కన్ఫ్యూజన్ అనాలి. తర్వాత ఇమీడియట్గా దాన్ని సవరించే ప్రయత్నం చేయడం, అంటే వాస్తవానికి ఇందులో లోపం ఎక్కడ జరిగింది అనేది ఇవాళ రెండు పత్రికల్లో కూడా ఓకే, ఖచ్చితంగా ఇది ఒక చీకటి జీవో అని రాయడం అనేది సాక్షి రాజధాని ముందుకే తెలుసు. దానికి సంబంధించి వెలుగులు లేవు, వాళ్ళ ఇంట్లో చీకట్లు నింపారు అనే జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేస్తారు. కానీ ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన కథనం చూస్తే మాత్రం దీని మీద స్పష్టత ఇచ్చేసింది ప్రభుత్వం. ఇది అధికారుల లోపం అన్నట్టుగా వాళ్ళు రాయడం, అంటే అధికారుల స్థాయిలో అనాలోచిత నిర్ణయాలు తీసుకున్నారు అని రాయడం మీదే ఒక చర్చ. అసలు ఏం జరుగుతుంది, ఇలాంటి ఒక జియో ఇష్యూ చేసినప్పుడు కనీసం ప్రభుత్వానికి తెలియదా, లేదంటే అక్కడ అధికారుల అనాలోచిత నిర్ణయాలు అంటే ఆ అధికారులు కూడా ఒక రకంగా ఉద్యోగుల్లో ఉండరా, రకరకాల అనుమానాలు. వీటి మీదే చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు ముందు మీరు గతంలో డిబేట్లకు చెప్పారు ఒక డిఏ రిలీజ్ చేస్తారేమో అని. నేను చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినప్పుడు అలాగే అనుకున్నా, నిజంగానే అయ్యింది, ఒక డిఏ రిలీజ్ చేశారని. కానీ తర్వాత ఇన్ని ట్విస్టులు చోటు చేసుకుంటాయని అనుకోలేదు. ఎక్కడ జరిగింది అనుకోవాలి లోపం? ప్రభుత్వం రాయేసింది, పేపర్లు నిన్న ఉండవు, దీపావళి రోజున సెలవు ఉంటాయి కాబట్టి ఒకవేళ అంటే అక్కడ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. వచ్చిన రెస్పాన్స్ని బట్టి ఇమ్మీడియట్గా సెటరైట్ చేసి మరుసటి రోజు పేపర్ వచ్చే టైంకి సెటరైట్ చేసేయాలి. ఇది వాళ్ళు వేసిన ఎత్తుగడ. ఇందులో భాగంగా దీపావళికి ముందే అనౌన్స్ చేశారు, జీవో ఇచ్చేశారు. నేను మొన్ననే పెన్షనర్లకు సంబంధించినటువంటి వాళ్ళతోనే ఇంటర్వ్యూ తీసుకున్నాను లైవ్లోనే. పెన్షనర్ల సంఘం వాళ్ళు చెప్పుకొచ్చారు, వాళ్ళ జీవితంలో 40 ఏళ్లలో ఎప్పుడు చూడలేదట పెన్షను. డిఏ వచ్చేటప్పుడు డిఏ రిలీజు అంటే ఎట్లుంటుంది మనకి ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, సామాన్యులకి ఈ పరిభాష తెలియదు కాబట్టి. నాకు జీతం ఇప్పుడు నేను ఇదివరకు టీవీ నైన్లో పనిచేసినప్పుడు జీతం సెప్టెంబర్లో పెంచేవాళ్ళు. పెంచేటప్పుడు ఏప్రిల్ నుంచి ఇస్తారు, పెంచింది ఏప్రిల్ నుంచి ఇస్తారు. ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు, పెంచిన జీతాన్ని సెప్టెంబర్లో పెంచి అక్టోబర్లో కొత్త జీతం వస్తుంది. ఈ ఎరియర్స్ అంటే ఇదివరకు నాకు 10,000 ఉంది, ఇప్పుడు 15,000 అయ్యింది. ఆ 5,000 రూపాయలు ఈ 6 నెలది ఏదైతే ఉందో 6/5 30,000 రూపాయలు వేసేస్తారు. అవును అవును, ఇది ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఎరియర్ సిస్టమ్ అట్లా. మీరు జెమినీలో చేసినప్పుడు తెలుసు, అక్కడ కూడా సిస్టమ్ ఏంటి, 3 రకాల డబ్బులు వచ్చేది. ఒకటి బోనస్, పెర్ఫార్మెన్స్ బోనస్, మన దగ్గర నుంచి 10% డబ్బులు తీసుకుని పెర్ఫార్మెన్స్ కింద 6 నెలలకు ఒకసారి ఇవ్వడం. రెండవది అక్కడ కూడా సెప్టెంబర్కే జీతాలు పెంచుతారు, పెంచి ఈ ఏప్రిల్ నుంచి అమౌంట్ ఇస్తారు. ఇట్లాగా 3 సార్లు 3 బెనిఫిట్స్ చేతిలో డబ్బులు ఉండే, ఓ లంసమ్ అమౌంట్. నాకు బాగా గుర్తు అనమాట, నేను వైజాగ్ నుంచి తిరుపతికి ట్రాన్స్ఫర్ అయినప్పుడు నాకు 17,500 జీతం, తిరుపతి వెళ్ళిన కొత్తలో 25,000 అయింది. ఈ 25,000 సెప్టెంబర్ నాటికి వచ్చేటప్పటికి లెక్క వేసుకుంటే 7,500 చెప్పున 6-7 వచ్చేటప్పటికి దగ్గరగా 50,000 చేతికి వచ్చింది. అబ్బా, ఒక లంసమ్ అమౌంట్ వచ్చింది, జీవితంలో ఒక 50,000 నాకు మిగిలింది. అంతవరకు జీతాలది తినడానికి ఉండడానికి సరిపోతుంది, ఒక 50,000 మిగిలింది. ఈలోపు డబ్బులు అంటే సాక్షి వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు డబ్బులు జీతాలు ఇస్తున్నారు. ఇదే వాళ్ళు 60-70% జీతాలు పెంచుతున్నారు టీవీ నైన్ వాళ్ళని చూసుకుని. కాబట్టి వీళ్ళు ఏం చేశారు, ఏకంగా డబుల్ చేశారు జీతాలు. డబుల్ అంటే అప్పుడు నాకు 25 నుంచి 50కి 10 ఇంకొక 10,000 వేసి 60,000 అన్నారు. ఇది అక్టోబర్లో నవంబర్లోనూ పెంచారు. ఇది పెంచినప్పుడు ఇక్కడ అంతకుముందు 25,000కే కదా ఇచ్చింది వీళ్ళు. ఈ 25,000 పైన 60,000 అంటే ఇంకొక 25 ప్లస్ 35,000 రూపాయల డబ్బులు ఎక్స్ట్రా. ఇది దాదాపుగా ఎక్కడి నుంచి ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 8 నెలలు లంసంగా 1,50,000 రూపాయలు దాకా వచ్చింది చేతికి ఒకేసారి. నా జీవితంలో ఇంట్లో ఏది అప్పటికి నేను 94లో ఫీల్డ్లోకి వస్తే 2008లో 9లోనో ఒక 2 బంగారు నగలు కొనిపెట్టగలిగా అప్పటికి. సరే, అవి తర్వాత తాకట్టు పెట్టుకున్నాం, ఏమైంది అది పక్కన పెడదాం. బట్ ఆ స్థాయికి అంటే ఒక ఉద్యోగి జీవితం అట్లుంటది, రూపాయి వస్తే రూపాయి మిగిలితే. ఇప్పుడు వీళ్ళ ఈ డిఏ పెంచుతున్నాము, దాని ప్రకారం రేపు 1వ నెల నుంచి ఇస్తారు. ఎప్పటిది రావాలి ఈ జీతం? 2024 జనవరిలోది.
అవును. 2 అంటే 21 నెలల డబ్బులు ప్లస్ ఇప్పటి నుంచి ఆ పెరిగిన జీతం ఇస్తారు 3.5%. ఈ 21 నెలల జీతం కూడా వేస్తే కదా వాళ్ళ ఇళ్లలో దీపావళి. అవును. ఈ డబ్బులు సరే పోని ఇప్పుడు ప్రభుత్వం నాకు కష్టాల్లో ఉన్నాను, నేను పెట్టలేకపోతున్నాను అని చెప్తోంది, నాకు సంక్షేమం ప్రాధాన్యత తప్పదు అని చెప్తోంది. సరే వాళ్ళు ఒప్పుకుంటారు. దానికి వీళ్ళు ఇంతకు ముందే ఒక కాన్సెప్ట్ బిగిన్ చేసేసారు. 12 వాయిదాల కిందన, లేకపోతే 3 వాయిదాలు, ఇప్పుడు 3 వాయిదాలు 4 వాయిదాలు అంటారు. 12 వాయిదాలు అంటే ఈ బకాయి ఏదైతే ఉంటుందో ఈ 21 నెలల డబ్బులు ఆ అమౌంట్ మొత్తాన్ని లంసంగా లెక్క తీసి 12 నెలల్లో ఇచ్చేటట్టు. ఇది వాళ్ళు అలా ఇచ్చినా ఓకే, అబ్జెక్ట్ చేయట్లేదు వాళ్ళు. మామూలుగా అయితే అదేంటని అడగాలి. జీతం పెంచినప్పుడు నా జీతం బకాయిలు ఇవ్వడం మానేసేసి ఇది అదేదో కాబూలీ వాళ్ళ టైపులో ఎట్లాగుంటది ప్రభుత్వం అనేది అడగాలి. సరే, ఉద్యోగ సంఘాలని ప్రస్తుతం భయపెట్టినో ప్రేమిస్తూనో ఏదో ఒక దీంతో కంట్రోల్లో పెట్టుకున్నారు వాళ్ళు. ఒకప్పుడు ఉద్యోగ సంఘాలు అగ్రెసివ్, జగన్ టైంలో, వీళ్ళ టైంలో ప్రేమిస్తుంటారు. ఆ ప్రేమతో ఇక్కడ పోరాటం మానేశారు, ఓకే అన్నారు, అంతవరకు నడిచింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఈ 12 నెలలు కాదట, పెన్షనర్ల అమౌంట్ ఏమో 2027లో 12 వాయిదాలకు ఇస్తారట. ఇటు వీళ్ళకి వచ్చేటప్పటికినేమో వీళ్ళు రిటైర్ అయిపోయాక బెనిఫిట్స్ ఇస్తారు కదా, అందులో జమేసి ఇస్తారట. అంటే ఇది ఎంత సిల్లీగా ఉంటుందో చూడండి. ఇప్పుడు ఒక 35 ఏళ్ల వయసులో ఉన్న ఉద్యోగి ఉన్నాడు, ఇతనికి ఈ 21 నెలలది కలిపి 1,00,000 రూపాయలు రావాలి చేతికి. ఈ 1,00,000 రూపాయలు అతను రిటైర్ అయిన 60 ఏళ్ళకి ఇస్తే 25 ఏళ్ల తర్వాత అప్పుడు చంద్రబాబుకి ఏం సంబంధం, లోకేష్కి ఏం సంబంధం? అప్పుడు వచ్చిన ప్రభుత్వం గ్యారంటీ ఏముంది? అదేమంటే కోర్టులో ఉన్న సిస్టమ్ ఉందంటే ఏమో, ఎట్లుంటాయో తెలియదు భవిష్యత్తు. రిటైర్ అయ్యాక ఇస్తాడంటే ఎవడు జవాబుదారి? అంటే నేను అప్పు చేస్తా, నా మనవడు చెల్లిస్తాడు అన్నట్టుంది. నేను నీకు బకాయి ఇస్తాను, నా మనవడు చెల్లిస్తాడే అని చెప్పి అదే అనేది. అది మామూలు అప్పులు అయితే కనుక ఆస్తులు లాక్కుంటారు, ఇక్కడ ప్రభుత్వం దగ్గర లాక్కోవడానికి ఏం లేదు. రెండవది వాళ్ళ ప్రాస్పెక్ట్ లో చూద్దాం. ఒక ఉద్యోగికి ఇప్పుడు ఈ 1,00,000 రూపాయలు అనుకుందాం, 1,00,000 రూపాయలు గవర్నమెంట్ బ్యాంకులో డిపాజిట్ చేసిన 7.5 ఏళ్లకి డబుల్ అవుతాయి. అదే మీరు గవర్నమెంట్ రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ ప్రకారం నడిచే కోఆపరేటివ్ బ్యాంకులో వేస్తే ఎఫ్డి కమ్ ఆర్డి అంటారు. అంటే ఫిక్స్డ్ డిపాజిట్లో వేసి ఆ వడ్డీల్ని, అది ఫిక్స్డ్ డిపాజిట్ మీద వచ్చే వడ్డీ అమౌంట్ని ఎప్పటికప్పుడు ఆర్డీలో కన్వర్ట్ చేశారనుకోండి, 5.5-6 ఏళ్ళకి డబుల్ అయిపోతుంది. పోనీ గవర్నమెంట్ ఫిక్స్డ్ లెక్క చూసుకుంటే 7.5 ఏళ్ళు డబుల్, పోనీ 10 ఏళ్ళకి డబుల్ అనుకుందామండి. 1,00,000కి 2, 2కి 4 అవుతుంది కదా, 20 ఏళ్ళు ఉంటాయి అతని సర్వీసు. అదే 25 ఏళ్ళు ఉంటే 5 లక్షలు అవుతుందిగా, అప్పుడు 6 లక్షలు అవుతుందిగా. మరి 1,00,000 రూపాయలు అప్పుడు ఇస్తారా? అసలు ఏంటిది లెక్క? ఇది జీవోలో అంటే మన చేతికి మట్టి అంటుకోకుండా దులిపేసే ప్రయత్నం చేశారు. అంతే, అంటే ఇచ్చానన్న పేరుకే తప్ప అక్కడ ఏమి ఉండదు. బకాయి ఇవ్వకపోతే ఇంకెందుకు అసలు డిఏ ఇచ్చినట్టే పెన్షనర్లని అంతే. ఇది ఎప్పుడైతే ఉద్యోగ సంఘాలు వెంటనే గగ్గోలు ఎత్తేసినాయి, వాళ్ళ అనుకూలురే ఉద్యోగ సంఘాల నాయకులుగా ఉంది, పరిగెత్తుకెళ్ళి మమ్మల్ని దంతారు ఉద్యోగులు అని చెప్పారు. దాంతో అర్జెంటుగా దీని అయ్యో ఇదంతా ఉద్యోగ సంఘాల వాళ్ళ పేరేంటి, ఉన్నతాధికారులు తప్పంట, వాళ్ళకి రాదా ఇది? వాళ్ళు అట్లాంటి పిచ్చి పని చేస్తారా? ప్రభుత్వానికి చెప్పకుండా చేస్తారు, ప్రభుత్వం చెప్పకుండా చేస్తారు వాళ్ళు. వాళ్ళు మనసు చంపుకునే చేయాలి. ఆర్థిక శాఖ వాళ్ళే కదా చేసేది, జీవో ఇచ్చేది. ఆర్థిక శాఖలో ఉండేటటువంటి ఉద్యోగికి డబ్బులు రావా? నాకు వద్దులే, నేను రిటైర్మెంట్ అయ్యాక తీసుకుంటాను అనుకుంటాడు ఎవడన్నా. అంటే మనం ఒక రాయి వేసేసాం. ఇది ఉద్యోగ సంఘాలు కనుక కామ్గా ఉండేది, దబాయించేసేసి సూపర్ 6 సూపర్ హిట్ అయిపోయింది, ఉద్యోగులందరూ సంతోషంగా ఉన్నారు, ఎగిరి గంతులు వేస్తున్నారు అని చెప్పేస్తే అయిపోతుంది. దబాయిద్దాం అనుకున్నాం కానీ వాళ్ళు దబాయించారు, ఎట్ట ఊరుకుంటాం మేము అని. దాంతో ఇప్పుడు కూడా 10% ఇస్తాం, 3 నెలలకింత 3 నెలలకింత ఇట్లా ఇస్తారట. అది కూడా వచ్చే ఏప్రిల్లోనంట 10%. అదే అనేది. ఇంకా దాంట్లో సంతోషం ఏంటి నాకు అర్థం కాలేదు. దీపావళి పండుగ జరుపుకోవడం ఏంది? దీపావళికి ముందు అనౌన్స్ చేశారు కాబట్టి దీపావళి కానుక ఏమో సార్. ఇదే సూపర్ 6 లాగానే ఉంది. సూపర్ 6 మహిళలకి 1,500 ఇవ్వకుండా, నిరుద్యోగులకి 3,000 ఇవ్వకుండా, 50 ఏళ్ళ వాళ్ళకి పెన్షన్ ఇవ్వకుండా ఇచ్చేసాం అనుకోండి. మీరు సూపర్ 6 సూపర్ హిట్ అయిపోయిందని చప్పట్లు కొట్టండి
అని ఎట్లా చెప్తున్నారు? ఉద్యోగులు మీకు డిఏ ఇస్తానన్నానంటే మీరు నాకు పాలాభిషేకం చేయండి, పోలాభిషేకం చేయండి, అంతే. ఎట్లుంది? ఐఆర్ ప్రకటించలా ఇప్పటిదాకా. ఇంటర్మ్ రిలీఫ్ ప్రకటించిన జగన్ ని దొంగగా చూపించారు. ఇక్కడ సరెండర్ లీవ్స్, ఎర్న్ లీవ్స్ ఏంటంటే 3 దశల్లో ఇస్తానన్నారు. అదే ఇప్పుడు పండగ అంటే ఏంటండి? ఇప్పుడు మనకు గుర్తుంటే, నాకు బాగా గుర్తు, దీపావళి ఈ పండగలప్పుడు TV9 లో ఉన్నా, జెమినీలో ఉన్నా కూడా ఆ పండగకి ముందు ఆ బోనస్ డబ్బులు వేసేసేవాడు. పండగ అప్పుడు సంతోషంగా ఉండేది. అది ఆ డబ్బులతో ఇంట్లో దీపావళికి 10,000 12,000 పెట్టి ఒక్కసారి కొన్న సామాన్లు, ఎందుకంటే ₹1,00,000 క్యాష్ వచ్చింది కాబట్టి. అదో సరదా, అదో సంతోషం, కుటుంబానికి ఖర్చు పెడుతున్నాం. అట్లాంటిది ఇక్కడ ఏంటండి? ఇది ఎక్కడ విచిత్రం? అలా ఉందన్నమాట వ్యవహారం. అంటే ఒకటిసారి వీళ్ళు మొత్తం ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తే 2027 వరకు మిగిలిందంతా 3 విడతల్లో ఇస్తామని చెప్తున్నారు. అంటే ఎప్పట్లో ఇంక ఇచ్చేది లేదు. ఇది కూడా ఓకే, రేపు ఫిబ్రవరిలోనో మార్చిలో ఏప్రిల్లోనో అన్నారు, అది ఇస్తారా లేదా అనేది. అంటే ఇప్పుడు వీళ్ళు అడిగిన ఉద్యోగులు అడిగిన డిమాండ్ ఇదేనా? దీనికి ఉద్యోగులు అంగీకరించినట్టేనా, లేదంటే ఇంక ఒప్పుకోక తప్పదా? ఉద్యోగ సంఘాల నేతలు ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఇది ఇక్కడ 2 ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఒకటి, 4 డిఏలు పెండింగ్ లో ఉంటే ఒక్కటి ఇవ్వడానికి ఇంత పెడితే ఇక మిగతా 3 పరిస్థితి ఏంటి? 2024లోది 25 ఎండింగ్కి, అది కూడా దీన్ని 26లో ఇస్తారా? అంటే మిగతాది ఎప్పుడు ఇస్తారు? 27, 28, 29లో ఇస్తారా? అంటే పేర పెడుతున్నాం మీద అని చెప్తున్నారు. ఓవరాల్ గా ఉద్యోగులకి 32,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఎర్న్డ్ లీవ్సా, లేకపోతే సరెండర్ లీవ్సా, ఈ పిఆర్సి, అదే మన దీన్ని ఏమంటారు, ఇవి ఏది ఇంకా ఐఆర్ ప్రకటించకుండా, ఐఆర్ ప్రకటించట్లేదు కదా వీళ్ళు, ఆ డబ్బులు పోయినాయి. అంటే ఇప్పుడు ఇక ఐఆర్లు ప్రకటించరు, ప్లస్ ఈ డబ్బులు ఇవ్వరు. వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోవాలి, వీళ్ళు ఇవ్వకపోయినా నెక్స్ట్ వచ్చిన వాడిని ఎత్తిని తొయ్యాలి. ఇప్పుడు జగన్ ఏం తిట్టారు? చంద్రబాబు గారి టైంలో 5,000 కోట్లు 6,000 కోట్ల ఉద్యోగులకు పెండింగ్లు ఉన్నాయి. జగన్ వచ్చాక ఇంకో 15,000 కోట్లు యాడ్ చేసి 20,000 కోట్లు పెండింగ్ పెట్టాడు. ఇప్పుడు వీళ్ళు ఈ 18 నెలలకి 12,000 కోట్లు పెండింగ్ పెట్టారు. 32,000 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. ఇది పేరబెట్టడం అనేది ఉద్యోగులకి భవిష్యత్ అత్యంత ప్రమాదకరం. ఎందుకంటే 32,000 కోట్లు రేపు 40 అవుతుంది, 50 అవుతుంది, 60 అవుతుంది, 1,00,000 అవుతుంది. అంత డబ్బులు మేము యాడ్ నుంచి ఇస్తాం పొమ్మంటే ఏ ప్రభుత్వం అయినా రేపు పొద్దున. అప్పుడు ఏమైపోతారు వీళ్ళు? దీన్నే కట్టలేని వాళ్ళు రేపు కడతారా? బేసిక్ గా ఇదే కట్టలేని వాళ్ళు రేపు కడతారని ఎట్లా నమ్మకం? పోనీ వాళ్ళు ఏమి అదనపు బెనిఫిట్స్ కాదు, వాళ్ళ హక్కు, వాళ్ళ ఆదాయం, వాళ్ళ ఆస్తి, వాళ్ళ హక్కుని కాల రాస్తున్నాం మనం ఇక్కడ. పైగా నువ్వు రిటైర్ అయ్యాక ఇస్తామంటే, ఇది గనక ఇప్పుడు సైలెంట్గా ఉండుంటే మొత్తం ఏరియర్స్ అన్ని రేపు రిటైర్ అయ్యాకని పెట్టేవాడు. ఇప్పుడు అసలు మొన్న రిటైర్మెంట్ వయసులో ఎందుకు పెంచారు? కేసీఆర్ కానీ చంద్రబాబు కానీ రిటైర్మెంట్ బెనిఫిట్ ఒక్కొక్కరికి ₹1 కోటి దాకా వస్తుంది, దగ్గర 60 నుంచి 60 లక్షల కోటి దాకా. అదేదో వీళ్ళ జేబులో డబ్బులు తీసిన ఉదార హృదయాల కింద ఫీల్ అవుతున్నారు. అంత ఇస్తే నాకేమైనా ఓటు వస్తుందా? బెనిఫిట్స్ ఇవ్వట్లేదనే కదా సార్ కొంతమంది చెప్పేది అనేది. ఆవేదన చెందుతున్నారు. మళ్ళీ ఇప్పుడు ఈ డిఏలు కూడా రిటైర్మెంట్ తర్వాత ఇస్తారంటే ఎలా నమ్ముతారు? అదే చెప్పేది. ఇక్కడ సమస్య ఏంటంటే, ఇప్పుడు ఏం పీకుతాడు నన్ను అన్నట్టుంది ఇలా పరిస్థితి. నన్ను ఏం చేయలేడు కదా ఇండివిజువల్ ఉద్యోగి. ఇదివరకు అయితే దాన్ని అంతా సంఘటితపరిచి రెచ్చగొట్టడానికి ప్రయత్నించేవాళ్ళు వీళ్ళంతా. ఇప్పుడు ఉద్యోగులను విభజిస్తున్నారు. సచివాలయ ఉద్యోగులు వేరు, కాంట్రాక్ట్ ఉద్యోగులు వేరు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వేరు, ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు వేరు, ఆర్టీసీ ఉద్యోగులు వేరు, మిగతా ఎన్జిఓలు వేరు, గెజిటెడ్ ఆఫీసర్లు వేరు. ఒకళ్ళకి మధ్యన గ్యాప్ జాగ్రత్తగా సృష్టిస్తున్నారు. ఆ నాయకుల్ని జాగ్రత్తగా వాళ్ళకి వరకు ఏం కావాలో చూసుకుంటున్నారు, మాట్లాడుతున్నారు. కింద వాళ్ళ సంగతి పట్టించుకోబాకండి. నీకు ట్రాన్స్ఫర్ కావాలి ఎవరిదన్నా చెప్పు చేపిస్తాం, ఎవరి మీద పనిష్మెంట్ ఆపేయించాలా చెప్పు చేపిస్తాం. ఈ పనులు చేస్తుంటే వాళ్ళు తమ పనులు అయిపోతున్నాయి కదా. ఉద్యోగులకు సంబంధించిన ఇంత పెద్ద పోరాటాన్ని ఎందుకు లీడ్ చేయట్లా? ఉపాధ్యాయులు ఎందుకు డ్రాప్ అయిపోయారు? వీళ్ళది ఎందుకు అయిపోయింది? ఇక్కడ జస్ట్ ధర్నా చేసుకున్నారు. అయితే అలాగనేమి ఎక్కువ కాలం ఆపలేరు వీళ్ళు. ఇది తొలినాళ్ళు కదా అని అనుకున్నారు. ఎప్పుడైతే ఇట్లాగ జరిగిందో వీళ్ళు గనక ఇమ్మీడియట్గా ఈ 32,000 కోట్లని 5 దశల్లోనో 6 దశల్లోనో ఇప్పుడే ఇచ్చేయమని చెప్పాలి వీళ్ళు. చెప్పకపోతే ఇప్పుడు ఇదేంటి 6 నెలలకు ఒకసారి డిఏ, జనవరి 1, జూలై 1 వస్తూ ఉంటుంది.
అంటే 32,000 కోట్లు అంటే మొత్తం బకాయి తీర్పించుకోకపోతే కష్టమైపోతుంది. అంటే ఒకటి ఇవ్వడమే కష్టంగా ఉంటే ఇంకా మొత్తం బకాయి ఎలా తీర్పించుకోకపోతే ఈ 6 నెలలు నేనంటే ఒకేసారి ఇచ్చేయమంటలా. ఈ 6 నెలల్లో 5,000 కోట్ల చొప్పున తీస్తే, ఎందుకంటే మళ్ళీ మిగతా వస్తాయి. ఇప్పుడు 18 నెలలకి 12,000 కోట్లు పడింది అంతే కదా. 18 నెలలకి 12,000 కోట్లు ఎక్స్ట్రా పడింది. అంటే దగ్గర 700-800 కోట్లు నెలకి ఎక్స్ట్రా పడుతుంది, బకాయి పడిపోతుంది. బకాయి పడుతుంది. ఇప్పుడు 6 నెలలు ఇది ఇచ్చినా మళ్ళీ బకాయి పడుతుంది. మళ్ళీ ఇప్పుడు కనుక వీళ్ళు లేట్ చేశారనుకోండి, 32,000 కోట్లు పక్కన పెట్టేసేసి పెరుగుతుంది, మళ్ళీ పెరిగిపోతూ ఉంటుంటాయి కదా. కాబట్టి ఇది దీని మీద ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రభుత్వం నుంచి స్పష్టత రావాలి. ఇంకోటి, అప్పుడెప్పుడు సిపిఎస్ రద్దు చేసి జిపిఎస్ పెడితే జగన్ ఏటా తప్పన్నారు. ఇప్పుడు ఆ సిపిఎస్ ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు. నరకం. ఇదివరకటి రోజుల్లో రిటైర్ అయిన రోజున లాస్ట్ శాలరీ ఎంత ఉందో అందులో 50% అనేది ఉండేది. ఇప్పుడు సిపిఎస్ ఉద్యోగికి ఏం రేషియోనో ఎవరికి తెలియదు. ప్రభుత్వం ఇంతవరకు పాలసీ నిర్ణయం తీసుకోవాలి. సిపిఎస్ వాళ్ళ బెనిఫిట్ సర్వనాశనం అయిపోయింది. ఏంటో అర్థం కావట్లేదు. లంసమ్ అమౌంట్ ఇదివరకు వాళ్ళకి వచ్చేది, ఇప్పుడు సిపిఎస్ ఉద్యోగికి లేదు. ఇదివరకు వాళ్ళు అనుమానించేవాళ్ళు, ఇప్పుడు వాస్తవంలోకి వచ్చి ఆయన పవన్ కళ్యాణ్ నేను వచ్చిన తర్వాత 100 రోజుల్లోనే సిపిఎస్ ఉద్యోగులతో కూర్చుని పరిష్కరిస్తానన్నారు. ఇప్పుడు 100 కాదు, 300 రోజులు అయిపోయింది, 500 రోజులు అవుతుంది. పరిష్కారం ఏంటి? ఉద్యోగుల సమస్యలను పట్టించుకుని ఇదివరకు ఏంటంటే పరిష్కరించిన నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ క్లియర్ చేసేవాళ్ళు వైసీపీ టైం. ఏది ఆ మంత్రుల కమిటీ, ఆ బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, ఇట్లాగో 3-4 కమిటీ, సురేష్ బాబు, ఇటు పక్కన సజ్జల, వీళ్ళు కూర్చుని ఏదో పరిష్కరించుకునేవాళ్ళు 1-2. అట్లాగే వాళ్ళు ఆ బెనిఫిట్స్ కూడా చివరిలో కూడా ఇది ఇచ్చారు. ఇది దాని పేరు ఏమంటారు, మొదట్లోనే ఐఆర్ ఇచ్చేశారు, చివరిలో మళ్ళీ టోటల్గా 11 డిఏలు క్లియర్ చేసినట్టు అయింది. 11వ డిఏ కూడా కేంద్ర ప్రభుత్వం లేట్గా ఇచ్చింది. అది కూడా వీళ్ళు చివరిలో నెక్స్ట్ దీనికి అనౌన్స్మెంట్ ఇచ్చి జీవో ఇచ్చి దిగిపోయారు. 11 డిఏలు వచ్చింది 5 ఏళ్లలో. అంతకుముందు బాబుతో ఒకటి కలుపుకుని 11 డిఏలు వచ్చినాయి. ఇప్పుడు ఇవన్నీ 4 డిఏలు ఎవరి? ఇది 2024 జనవరి 1 అంటే అదొక్కటే జగన్ది. 2024 జూలై నుంచి వీళ్ళదే కదా. 3 డిఏలు పెండింగ్ వీళ్ళయ్యే కదా. ఇప్పుడు మళ్ళీ ఒక ఇది వచ్చేస్తుంది కదా రేపు జనవరికి వచ్చేటప్పటికి, మళ్ళీ 4 అవుతాయి. అంతే పెరుగుతాయి మళ్ళీ డిఏలు. ఎట్లా పరిష్కారం దీనికి? మళ్ళీ ఇట్లాగా బకాయిలు పెడితే ఏమైపోతారు వాళ్ళకి? ఇది చాలా సీరియస్ అంశం సార్. ఓవరాల్గా ఈ వ్యవహారం చూసినప్పుడు నిన్న అంటే ఓకే, తర్వాత ఇమీడియట్గా అప్పటికప్పుడే జీవోని పరిష్కరించడం ఇవన్నీ చేశారంట. కానీ వీళ్ళేమో అది అధికారుల అనాలోచిత తీరు, ఇది ఏదైనా అధికారుల మీద తోసేయడం అనేది ఈ మధ్యన చాలా అంశాలు. మీడియా అనాలోచిత అదొకటి కరెక్టే. కానీ రాజకీయ కోణంలో చూస్తే ఇది వ్యూహమా లేదంటే మోసమా? మోసం అని నేను అన్ను, వ్యూహం. ఏంటంటే మనం ఈ భారాలు మొయ్యలేం. ఇప్పుడు ఎట్లయితే ఆ మహిళలకి P4తో లింకప్ చేసి నువ్వు లక్షాధికారి అయిపోయావు పో, నీ జీవితం బాగు చేసేసాను పో, రోడ్డు మీద బట్టలు అమ్ముకునేటటువంటి మనిషి దగ్గరికి, రోడ్డు పక్కన బిళ్ళలు అమ్ముకునే మా దగ్గరికి వెళ్ళిపోయి నీ జీవితం ఎట్లుంది, సేఫ్, అందరూ సూపర్గా ఉన్నారు, ఎవరు మాట్లాడే వాళ్ళని మాత్రమే తీసుకొస్తారు. ఆటో డ్రైవర్ అద్భుతంగా ఉన్నాడు, బాబు గారితో కనబడతాడు, అద్భుతంగా ఉంది, మాకేం ప్రాబ్లం లేదు. ఇది నిజంగా ఆటో డ్రైవర్లు అంత రిలాక్స్డ్గా ఉన్నారా? లేకపోతే రోడ్డు పక్కన అమ్ముకునే వాళ్ళు అంత రిలాక్స్డ్గా ఉన్నారా? లేదు, మనం తప్పుగా మాట్లాడుతున్నాం, వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదొక వ్యూహం నడుస్తుంది. ఉద్యోగులకైనా ఒకటే కాన్సెప్ట్, అంతే. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అండి ఇక్కడ. మీకు ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ అయింది, కింద పడ్డారు, బండి మీద నుంచి స్కిప్ అయ్యి. సాధారణంగా ఎదురున్నోడు అందరూ ఏమంటారు, గబక్కన లేపి కాలిదిరిచ్చు కొద్దిగా అటు ఇటున్నాడు, ఓకే యు ఆర్ సేఫ్ అంటారు. తర్వాత కాసేపు అయ్యాక మనకి తెలుస్తుంది ఆ నొప్పి ఏంటనేది. కానీ ఈలో ఫీల్ గుడ్ అది. అలా కాకుండా మన దగ్గరకు వచ్చి ఏందో పడిపోయావా, కాలెట్ట నువ్వు చూసుకో, ఇట్లా అన్నారనుకోండి, మనలో ఒక భయం వేసి మామూలుగా ఉన్నా సరే కొద్దిగా జాగ్రత్త కుంటుతాం. ఇక్కడ జగన్కి బాబుకి తేడా అదే. ఈయన మీ డబ్బులు మీరు తింటున్నా సరే, అబ్బా నీకేమబ్బా, ఇది నేను నా విజన్తో ఎప్పుడో కనిపెట్టినటువంటి షాపు వ్యాపారాలు పెట్టుకోవడానికి ప్రోత్సహించాను, అప్పుడు వ్యాపారాలు పెట్టుకోవడం వల్ల నువ్వు బాగుపడ్డావని వ్యాపారస్తుడికి, లేకపోతే నీ పిల్లడు చదువుతున్నాడంటే నా వల్లనే, ఇట్లాగా ప్రతిదీ నా వల్లనే నువ్వు ఫీల్ అవ్వు. నీకేదైనా నష్టం జరిగింది అది నీ వల్లని ఫీల్ అవ్వు. కర్మ సిద్ధాంతం అనమాట అది. ఇప్పుడు అట్లాంటి కర్మ సిద్ధాంతాన్ని కనుక ఉద్యోగుల మీద నెడితే ఇది వ్యూహాత్మకం. ఏంటది అంటే ఉద్యోగి చేసిన తప్పు ప్రభుత్వం వెంటనే సరిచేసింది.
ఇది అక్కడ జరుగుతున్నటువంటిది ఒక వ్యూహం. చూశారు లేట్ అవుతుందా, పట్టించుకోకుండా ఉంటారా, ఇది జీవో కేసు చూడకుండా ఉంటారా అన్నటువంటి ఆ జీవో కాపీని కూడా ఉద్యోగ సంఘాల వాళ్ళోళ్లే కాబట్టి ఈ జీవో తయారు చేసింది కూడా వాళ్ళ దగ్గరికి చేరింది. లేకపోతే దాన్ని దీంట్లో పెట్టేస్తారు, కాన్ఫిడెన్షియల్, బయటికి రాని. కానీ దీపావళి రోజున మాత్రం ఉద్యోగులకు ఊహించిన షాక్ అయితే ఇచ్చింది అనుకోవాలి ప్రభుత్వం. డిఏ ప్రకటించి ఆ జీవో రూపంలో ఒక షాక్ అయితే ఇచ్చింది. రైట్. చూద్దాం మొత్తానికి ఇక్కడ మోసం చేశారా లేదంటే రాజకీయ వ్యూహమా ఇదంతా. ఏదేమైనా ఉద్యోగులకైతే ఒక షాక్ అయితే తగిలింది. కాకపోతే డిఏల విషయంలో ఇదే ప్రశ్న, నిజంగా 32,000 కోట్ల రూపాయలు బకాయిలు ఎప్పుడు తీరుస్తారు? ఒక డిఏ ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంటే వేచి చూడాల్సిన అంశం.